హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీస్ వరల్డ్. డే 13th ఆఫ్ 30-day ఛాలెంజ్. మనం నిన్న ఆపేసిన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. నిన్న మనం కలర్ థియరీని అయితే హాఫ్ వర్క్ అయితే నేర్చుకున్నాం. అదే కలర్ థియరీలో కలర్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. కలర్ స్కీమ్స్ అనేవి 5 టైప్స్. ఫస్ట్ మోనోక్రోమాటిక్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ, అనలాగస్, ట్రయాడిక్, నెక్స్ట్ న్యూట్రల్ కలర్స్. 5 టైప్స్ ఆఫ్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి: మోనోక్రోమాటిక్, కాంప్లిమెంటరీ, అనలాగస్, ట్రయాడిక్, న్యూట్రల్స్. ఇవి 5 టైప్స్. ఫస్ట్ మోనోక్రోమాటిక్. క్రోమాటిక్ అంటే కలర్, మోనో అంటే వన్ కలర్ని టిన్ స్టోన్స్ షేడ్స్లో యూజ్ చేస్తే మోనోక్రోమాటిక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ బ్లూ షర్ట్కి నావీ బ్లూ ట్రౌజర్, ఇట్స్ మోనోక్రోమాటిక్, ఇట్స్ షేడ్ ఆఫ్ ఎ బ్లూస్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈచ్ కలర్ వీల్లో ఒక కలర్కి ఉన్న ఆపోజిట్ సైడ్ తీసుకోవడమే కాంప్లిమెంటరీ అంటాం. బ్లూకి ఆరెంజ్, ఎల్లోకి పర్పుల్, అలా సపరేట్ కలర్ వీల్లో ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్స్లో తీసుకోవడం కాంప్లిమెంటరీ అంటాం. అనలాగస్, ఆపోజిట్ సైడ్ ఒక కలర్ తీసుకుంటే దానికి ఐదర్ సైడ్స్, ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ. ఇప్పుడు రెడ్ తీసుకుంటే రెడ్, పర్పుల్, ఆరెంజ్. బ్లూ తీసుకుంటే బ్లూ గ్రీన్, అలా 3 కలర్స్ యూజ్ చేస్తే అనలాగస్ అంటాం. ట్రయాడిక్, ట్రై అంటే 3 అంటే 1 కలర్. ఇప్పుడు రెడ్ తీసుకున్నాము అంటే రెడ్ తర్వాత వచ్చిన 3 కలర్స్ని లీవ్ చేసి నెక్స్ట్ వచ్చే కలర్ ట్రయాడిక్ అంటారు. రెడ్ 3 కలర్స్ వదిలేస్తే ఎల్లో, మళ్ళీ 3 కలర్స్ వదిలేస్తే బ్లూ, అలా. ఆరెంజ్ తీసుకుంటే ఆరెంజ్ 3 కలర్స్ వదిలేసిన తర్వాత గ్రీన్, 3 కలర్స్ వదిలేసిన తర్వాత పర్పుల్, అలా మన కలర్ వీల్ నుండి 3 కలర్స్ వదిలేస్తూ చేయడమే ట్రయాడిక్. న్యూట్రల్స్ అంటే బేసిక్గా అందరికి తెలిసిందే. న్యూట్రల్ కలర్స్ చాలా బాగుంటాయి, న్యూట్రల్ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి అంటాం కదా, అదే న్యూట్రల్స్ అంటే లైట్ షేడ్స్, ఈజీ టు మిక్స్ అనేది. బ్లాక్, వైట్, గ్రే, this brown, these are the neutral colors. ఇదే కలర్ స్కీమ్. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. ఇప్పుడు కలర్ స్కీమ్, కలర్ వాల్యూ తెలుసుకోవడం వల్ల మాకేంటి లాభం అని మీరు అనుకుంటున్నారు కదా. ఇవి తెలియకపోతే మీకు నార్మల్గా కలర్స్ ఫ్యాషన్ డిజైనర్స్ చేస్తారు. కింద వచ్చేసి డార్క్ కలర్ వస్తుంది, దాని నుంచి పైకి లైట్ అవుతూ వస్తుంది. అది ఎలా చేస్తున్నారు? వాళ్ళకి దేని బట్టి తెలుస్తుంది? ఏ కలర్ పెడితే ఆ కలర్ పెడితే వస్తుందా? అది రాదు. కలర్ స్కీమ్ని, కలర్ వాల్యూస్ని, టిన్ స్టోన్స్ షేడ్స్ని యూజ్ చేస్తేనే అలాంటి అవుట్ఫిట్స్ అయితే డిజైన్ అవుతున్నాయి. ఆ అవుట్ఫిట్స్ కోసం మనం కలర్ స్కీమ్స్, కలర్ వీల్, టిన్ స్టోన్స్ షేడ్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ టాపిక్ నేర్చుకుంటే మాత్రం మీరు కలర్స్ని మ్యాచ్ చేయడం మీకు కూడా ఈజీ అవుతుంది. ఆడ్ కలర్స్ని కొంతమంది వేసుకుంటున్నారు కదా, ఆడ్ ఉంది, మీ డ్రెస్ మ్యాచింగ్ కాలేదు అని అంటారు కదా, అలా కాకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్, వైట్ షర్ట్కి బ్లాక్ ట్రౌజర్, ఇది రెగ్యులర్ క్లాసిక్గా ఉంటుంది. నావీ బ్లూ బ్లేజర్కి బేజ్ కలర్లో వేసుకోవచ్చు. ఆలివ్ గ్రీన్కి బ్రౌన్ బూట్స్ వేసుకోవచ్చు. అలా కొన్ని మీకైతే సింపుల్గా తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్, share and support my 30 days challenge. Thank you once again.